కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఒక సెన్సేషనల్ వార్త గురించి కూడా మనం మాట్లాడుకుందాం సార్. ఒక ఐఏఎస్ అధికారి దుర్మార్గం అంటూ ఒక స్పెషల్గా ఒక కథనం వచ్చింది ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో. హైదరాబాద్లో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు ఆ ఐఏఎస్. అనుమానంతో ఆమెను కొట్టారు. తీవ్రంగా గాయపడి ఆ మహిళ మృతి చెందింది. పోలీస్ కేసు కాకుండా గోల్మాల్ జరిగింది. ఏమీ ఎరగనట్లుగా విజయవాడకు వచ్చి ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ కథనంలో ఆయన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారట సార్. గతంలో ఒక ముఖ్యమంత్రి పేషీలో పనిచేశారట. అలాగే జగన్ హయాంలో ఒక కీలక విభాగానికి అధిపతిగా కూడా ఆయన ఉన్నారట. అండ్ మంచివాడు సౌమ్యుడే కానీ తేరగా డబ్బులు రావడంతో అవలక్షణాలు వచ్చాయి. ఇదంతా జరిగింది అని చెప్పి ఆ కథనం సారాంశం సార్. ఇందుకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు అనే చర్చ జరుగుతోంది సార్. ఈ కథనం మీద మీ కామెంట్. అంటే ఒకటి దీంట్లో పాలిటిక్స్ పక్కకు పెడదాం. మా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కింద ఎత్తేసారు అనుకోండి, ఇక్కడ పలానా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బాటిల్ కింద పడ్డది, అంతకుముందు చూడు ఒక్క బాటిల్ కూడా పడలేదని ఎవరంటాడు. అసలు అంతకుముందు 2 బాటిల్ పడ్డాయి కిందకి, ఇప్పుడు ఒకటే బాటిల్ పడ్డది ఎవరంటాడు. అది ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఉంది. పక్కకు పెడదాం. నేను కూడా చూశాను పత్రికలో కాదు, ఇవాళ పొద్దున కొన్ని టీవీ ఛానళ్ళ కథనం ఏంటంటే చాలా సిన్సియర్ అధికారి ఉండే గత ప్రభుత్వ హయాంలో డబ్బులు బాగా రావడం అలవాటు పడంతోనే వివాహేతర సంబంధం వచ్చిందని. వివాహేతర సంబంధానికి రాజకీయాల్లో ఏ ప్రభుత్వంలో పేచి, ఇప్పుడు ఏ ప్రభుత్వంలోనైనా ఏది ఉంటాడు కదా, వీళ్ళంటారు వాళ్ళంటారు, పోస్టింగ్లో తేడా ఉండొచ్చు. అందువల్ల ప్రతిదాన్ని పాలిటిక్స్ చేయకూడదు ఒకటి. రెండవది ఐఏఎస్ అధికారి అనడంతోనే మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఇలాంటి అనైతిక పనులు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అది కూడా మంచిది కాదు. ఒక జడ్జి తప్పు చేస్తే ఆ జడ్జే తప్పు, మొత్తం జ్యుడిషియరీ అనే ఇన్స్టిట్యూషన్ తప్పు కాదు. ఓ దేవాలయ అధికారి తప్పు చేస్తే ఆ దేవాలయ అధికారిదే తప్పు. ఒక మత గురువు తప్పు చేస్తే ఆ గురువునే ఆ వ్యక్తిని అనాలి తప్ప మతాన్ని అనకూడదు, ఆరాధనా స్థలాన్ని అనకూడదు, ఆ దేవుని కూడా అనకూడదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళే అనాలి. అందువల్ల ఇది ఒక రాంగ్ నోషన్ కూడా పోకూడదు. నేరము చేసే స్వభావానికి నువ్వు చదివిన చదువుతో సంబంధం లేదు, నువ్వు ఐఏఎస్ సంబంధం లేదు, నువ్వు జడ్జనా సంబంధం లేదు. అంటే మనకు రాంగ్ నోషన్ ఉండకూడదు. అంటే చదువుకు విద్యావంతులు అవుతున్న కొద్దీ, ఉన్నత స్థాయికి ఉద్యోగం చేస్తుంటే, ఉన్నత స్థాయికి ఎదుగుతున్న కొద్దీ మనిషికి ఉన్నతమైన విలువలు ఉండాలని రూలేం లేదు. అందుకే విద్యా వివేకము అంటారు కదా. అందుకే వినాయకుడు, ఇప్పుడు వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక సిద్ధి వినాయక బుద్ధి వినాయక అంటారు. వినాయకుడు బ్రహ్మచారి అని కొంతమంది అంటారు, వినాయకునికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని కొంతమంది అంటారు. దాని వెనకాల ఉన్న తాత్విక చింతన ఏంటంటే, మన మానవ ప్రపంచంలో మనకు అన్నిటికన్నా ముఖ్యమైనవి మనం ఏంటో మనం ఆలోచిస్తాం. దానికి దేవుళ్ళకు కూడా అంటకడతాం. మనకున్న కోరికలన్నిటి దేవుళ్ళకి అంటకడతాం. కానీ కార్యసిద్ధి అని వినాయకుని కథ గురించి నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, స్కూల్లో ఉన్నప్పుడే, స్కూల్ బాయ్గా ఉన్నప్పుడు. అందులో సిద్ధి వినాయక బుద్ధి వినాయక, సిద్ధి బుద్ధి భార్యలు అంటే మీనింగ్ ఏంటి అంటే, బుద్ధి ఉంటే కార్యసిద్ధి సాధ్యమవుతుంది అని. అందువల్ల విద్యా వివేకము సంకల్పము సాధించడము అనే అంశాలు అందులో మనం వెతుక్కోవాలి. సో కానీ ఇప్పుడు బుద్ధి నువ్వు కార్యసిద్ధి సాధించినంత మాత్రాన బుద్ధి ఉండాలని రూలే లేదు. ఐఏఎస్ కదా, ఐఏఎస్ సాధించాడు కదా మంచోడే ఉండాలంటే రూలే ఉన్నది. ఐఏఎస్ సాధించినా వాడు బుద్ధి వక్రంగా ఉండొచ్చు. సో మీకు పెద్ద చదువులు చదువుకున్నా బుద్ధి వక్రంగా ఉండొచ్చు. ఏమీ చదవని నిరక్షరాస్యులు కూడా మంచి మనస్సు ఉండొచ్చు. చదువు రాని వాడమని దిగులు చెందకు అని మంచి గుణం ఉంటే చాలు అని మనకు పాత తెలుగు సినిమాలో పాట ఉంది, గుర్తు చేసుకోండి. అందువల్ల ఒకటి ఐఏఎస్ అయినా ఎవరైనా తప్పంటూ చేయొచ్చు, ఆ వ్యక్తినే చూడాలి తప్ప ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పైన మనం అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఐఏఎస్ అయితే ఒక సమస్య ఏంటంటే, మన దేశంలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ చరిత్ర చూస్తే
సినారే చాలా రోజుల కిందనే అన్నాడు. సో చట్టం డబ్బున్న వారి చుట్టం, న్యాయం డబ్బున్న వారి నేస్తం అని. సో అందువల్ల పలుకుబడి ఉండి డబ్బు ఉంటే నీకు ఇవాళ నేరం చేసి కూడా తప్పించుకుంటున్నారు. కానీ పేదవాడు అన్యాయం అవుతున్నాడు. ఒక పెద్ద రాజకీయ నాయకుడు, పెద్ద ఐఏఎస్ అధికారి కొడుకు గనక అత్యాచారం జరిపితే ఆసుపత్రుల్లో ఎవిడెన్స్లు మాయమవుతాయి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది. కానీ ఒక నిరుపేద యువకుడు అత్యాచారం చేశారనుకోండి, మనం వెంటనే ఎన్కౌంటర్ అయిపోతాడు. సో అంటే అత్యాచారం చేసిన వాడు ఎవడైనా మంచిదే, అనుమానం లేదు, శిక్ష పడాల్సిందే. కానీ నిరుపేద యువకుని ఎన్కౌంటర్ చేస్తాడు. ఒక మంత్రి కొడుకు కనుక తప్పు చేశాడు అనుకోండి, దమ్ముందా? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకు కనుక అత్యాచారం జరిపితే ఎన్కౌంటర్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా సమాజంలో? సో అందువల్ల సమాజంలోనే నేరం ఎవరు చేసినా నేరమే, శిక్ష ఒకటే అనేది ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రం. అలాంటిది మన దగ్గర లేనే లేదు. నీకు పలుకుబడి డబ్బు ఉంటే వాడు ఏ నేరం చేసినా తప్పించుకోగలిగే పరిస్థితి ఉంది. దీనివల్ల బరితెగిస్తాడు కూడా. ఎందుకంటే నేను నేరం చేసినా దొరకను కదా. ఇప్పుడు ఈ వార్తలో కూడా ఏంటి, హైదరాబాదులో వివాహేతర సంబంధం, ఆ మహిళను కొట్టాడని వారం రోజుల క్రితం, మళ్ళీ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా విజయవాడలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, సో మేనేజ్ చేసేసాడు, కేసులే లేవు అని. సో బట్ శిక్ష పడాల్సిందే. చట్టం ముందు చట్టానికి ఎవరు చుట్టం కాకూడదు. చట్టము న్యాయం ముందు అందరూ సమానలే అనేది మన రాజ్యాంగ సూత్రం. రైట్ ఈక్వాలిటీ ద ఫండమెంటల్ రైట్. సో ఐఏఎస్ అయినా ఎవడైనా నేరం చేస్తే శిక్ష పడాల్సిందే. అందువల్ల పాలిటిక్స్ బ్యూరోక్రసీ నెక్సెస్ ఉంటుంది. క్రైమ్, పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ నెక్సెస్ ఉంటుంది. ఆ నెక్సెస్ను ఛేదించాల్సిందే. అందుకే మీడియా ప్రాధాన్యత ఇక్కడే. మీడియా, సోషల్ మీడియా, ఫ్రీ స్పీచ్ ఎందుకు ఉండాలి అంటే ఇవే లేకపోతే ఇట్లాంటి వార్తలే రావు కదా బయటికి. ఇవాళ మీడియా ఉంది కనుక ఆ ఐఏఎస్ అధికారి పోలీసులు మేనేజ్ చేసి ఉండాలి, వ్యవస్థలు మేనేజ్ చేశాడు, కానీ మీడియాను మేనేజ్ చేయలేడు కదా. మీడియాను కూడా మేనేజ్ చేస్తే సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాను కూడా ఎలా మేనేజ్ చేస్తాడు? ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఎవరు, నువ్వు కాదు, కోట్లాది మంది సోషల్ మీడియా. ఎవడో పక్క అపార్ట్మెంట్లో తెలిసినోడు వాడు ఫేస్బుక్లో పెట్టేస్తాడు, లేదు వాడు ఒక వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తాడు. అప్పుడు అనివార్యంగా మీడియా కూడా పట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీడియాను కూడా మేనేజ్ చేయొచ్చు. మీడియా ఏమి మేనేజ్మెంట్కి అతీతం అని నేనేమంటలేదు. కానీ సోషల్ మీడియా ఏది వచ్చాక అసలు మేనేజ్ చేయడం అసాధ్యమైపోయింది. ఎందుకంటే ఆ క్రైమ్ తెలిసిన ఎవరికోవానికి అయితే ఫోటో తీసి పంపడమో, వార్త పంపడమో, ఇంకా ఆ వాచ్మెన్ కొడుకో, మా అపార్ట్మెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడు ఇట్లా చేశాడు అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ అది తిరుగుతూనే ఉంటుంది ఇక. సో అందుకే అమర్త్య సేన్ అంటాడు, గివ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అని. అంటే ప్రమాద గంటికలు ముందే భోగిస్తుంది. ప్రమాద గంటికలే కాదు, అందుకే మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్గా మారిపోయింది, అది వేరే విషయం. సో అందువల్ల మీకు ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకన్నారు అంటే సమాజంలో ఒక ప్రశ్నించేటువంటి వ్యవస్థలుగా ఉండాలి. రియల్ ఎస్టేట్గా ఉండదు, తప్పేం లేదు, కానీ ప్రశ్నించేటువంటి వ్యవస్థలుగా ఉండాలి. సో అందువల్ల ఇది మీడియాకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. సో అందువల్ల ఇది బయటికి రావడం సంతోషం. కాంపిటేటివ్ సొసైటీస్లో బతుకుతున్నాం కనుక. బట్ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. రాజకీయాలకు అతీతంగా 2 రాష్ట్రాలు ఇమిడి ఉన్నాయి. ఒక రాష్ట్రంలోమో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకో రాష్ట్రమేమో క్రైమ్ చేశాడు. సో అది మళ్ళీ సెంట్రల్ సర్వీసెస్. బట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల సమాజంలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో, చట్టం ముందు అందరే సమానులే అని. అందులో అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వారికి మీద మరొక బాధ్యత కూడా ఉంటుంది. దే షుడ్ రేడియేట్ ద ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే వారి జీవితంలో ఉన్న మంచి ప్యూరిటీని కూడా వాళ్ళు సమాజానికి పంచాలి.